హాయ్ ఫ్రెండ్స్, హిందూ పురాణాల ప్రకారం మనకు 4 యుగాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది సత్యయుగం. సత్యం, ధర్మం 4 పాదాల నడిచిన యుగం. కాకుడ్మి అనే రాజు కుశస్థలం అనే రాజ్యాన్ని పరిపాలించేవారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆవిడ పేరు రేవతి. అత్యంత అందమైన మరియు పొడవైన స్త్రీ. తండ్రి కాకుడ్మి తన కుమార్తెకు వివాహం చేయాలనుకున్నారు. కానీ తన కుమార్తెకు తగ్గ వరుణ్ణు తీసుకురావాలంటే అది చాలా కష్టం. సాధారణ యువకుడు తన కుమారికి సరిపోడు. అందుకని తన కుమార్తెకు వివాహం చేయడానికి బ్రహ్మగారు లోకానికి పయనమయ్యారు. తన కూతురు రేవతితో పాటుగా పుష్ప విమానం ఎక్కి బ్రహ్మలోకానికి ప్రయాణం చేయసాగారు. ఈ కథలో ముందుకు వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ కథలో మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. వారు బ్రహ్మలోకం చేరిన తర్వాత బ్రహ్మగారు యక్షులు చేసే సంగీత విభావరిణిలో నిమగ్నమై ఉన్నారు. ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కాకుడ్మి రేవతులు ఇద్దరూ వేచి ఉన్నారు. బ్రహ్మగారు కాకుడ్మి రాకకు కారణం ఏంటని వివరించారు. అప్పుడు కాకుడ్మి వినయంతో బ్రహ్మగారిని తన రాక వివరించడం మొదలుపెట్టారు. నా కుమార్తెకు సరైన వరుడు కోసం వెతుకుతున్నాను. మీ సూచన కోసం ఇంత దూరం వచ్చాను అని బదిలిచ్చారు. తన మనసులో ఉన్న రాకుమారుల పేర్లు కూడా చెబుతున్నారు. అది విన్న బ్రహ్మగారు నవ్వుతూ ఇలా బదులిచ్చారు. వేరు లోకాల్లో సమయం వేరువేరుగా గడుస్తుంది. వారు వేచి చూస్తున్న సమయంలోనే 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. మీరు చెప్పిన వారందరూ ఇక లేరు. మీ స్నేహితులు, బంధువులు ఇక్కడ ఎవ్వరూ లేరు. నీ కుమార్తెకు వివాహం త్వరగా చేయాలి, లేకపోతే కలియుగం మొదలైపోతుంది అని వివరించారు. కాకుడ్మి ఇది వినగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. బ్రహ్మగారు ఇలా అన్నారు, భయపడవద్దు. శ్రీకృష్ణుడు జన్మించారు. ఆయన విష్ణుమూర్తి అవతారం. ఆయనకు ఒక అన్నయ్య ఉంటారు, పేరు బలరాముడు. నీ కుమార్తెను రేవతిని బలరాముడికిచ్చి వివాహం చెయ్యి. తను ఎవరో కాదు, ఆదిశేషుర అవతారం. రేవతికి సరైన వరుడు అతనే అన్నారు. కాకుడ్మి రేవతితో భూలోకానికి తిరిగి వచ్చారు. కానీ పరిసరాలన్నీ మారిపోయాయి. అక్కడ ప్రజలు కూడా భౌతికమైనవన్నీ మారిపోయినాయి. తన రాజధాని కుశస్థలం ఇప్పుడు ద్వారకగా మారిపోయింది. రేవతిని బలరాముడికిచ్చి పెళ్లి చేశాడు. వారిద్దరికీ 2 కుమారులు పుట్టారు. ఒకరు నిశితుడు, ఉల్ముకుడు. వారిద్దరూ యాదవుల మధ్య వచ్చిన గొడవ వల్ల చనిపోయారు. ఆఖరికి బలరాముడు జలసమాధి అయ్యి వైకుంఠానికి చేరుకున్నాడు. బలరాముడు రేవతుల గురించి మరియు కాకుడ్మి గురించి పలు హిందూ పురాణాల్లో వివరించారు. ముఖ్యంగా భాగవత పురాణం, మహాభారతం, విష్ణు పురాణాల్లో వివరించడం జరిగింది. ఇది ఈనాటి టాపిక్. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.